నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే అని గురువు చెప్పినా ఇంకా నాకు కష్టాలు వస్తున్నాయి ఏంటండి అని అడిగావు అంటే నీకు ఇంకా జ్ఞానం రాలేదు అని నీకు కాదు, నువ్వు క్వశ్చన్ అడిగినోడికి బాగా అర్థమైంది. అందుకు ఏం చెప్తాడు, ఇంకొంచెం సాధన పెంచంటాడు. అదే చెప్తారు చూడండి, ఎవరైనా పరిష్కారం ఎవ్వరు ఏది చెప్పలేరు. ఇంకో గంట పెంచే జ్ఞానం అంటారు. ఎందుకు? పెంచాకైనా వస్తుంది బుద్ధిని. అలాగా మనం ఇక్కడికి వచ్చాక ఇలా వింటూ ఉన్నప్పుడు చేస్తూ ఉన్నప్పుడు కర్మ లేనిదే కష్టం రాదు. కష్టం పాపకర్మ వల్ల వచ్చింది. మరి ధ్యాన మార్గం ఎలా వచ్చింది? పుణ్యం ఉంది కాబట్టి. పుణ్యం ఉంటే ఇది వస్తుంది, పాపం ఉంటే కష్టాలు వస్తాయి. రెండు నా కర్మ ఫలాలేక. వద్దు అని నువ్వు అనుకుంటే సరిపోతున్న గతంలో ఉన్న గంపలు, ఆ గతంలో ఉన్న గంపలు కరిగించుకోవాలి కదా. కరిగించుకోవాలంటే ఇక్కడ చేసే తీవ్ర సాధనే, ఇక్కడ పొందే జ్ఞానమే. మన క్లాసులు వినడానికి బద్ధకం, పుస్తకం చదవడానికి బద్ధకం, అన్నిటికీ బద్ధకం అయితే కర్మకు లోబడి కష్టం అనుభవించడమే. జన్మ వద్దు అంటున్నారు, బాగానే ఉన్నందరూ. మరి జన్మ వద్దు అనుకున్నప్పుడు దానికి తగ్గ కృషి చేయాలి కదా. దానికి తగ్గ కృషి చెయ్యాలి అంటే తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధన చేసి జ్ఞానం పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలి మనం. నువ్వు చెప్పే వెళ్ళలేదు, అందుకే దగ్గు వస్తుంది. కొంచెం ఇచ్చా నీ దగ్గర. అయితే ఆత్మలమైన మనము మన స్వస్థానానికి వెళ్ళాలి అంటే ఈ శరీరం నుంచి విడుదల చేస్తూ మళ్ళా శరీరం తెచ్చుకోకుండా, శరీరంలో బందీ కాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అంటే ఈ జన్మలో మనకు సత్యం అవగతమైంది. ఏం తెలిసింది సత్యం అంటే? సత్యమే భగవంతుడు, అది నేనై ఉన్నాను. మరి నేను సత్యమైన నేను భగవంతుడై ఉంది, మరి అది నాకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు మాత్రమే ఈ శరీరం అనే బందికాన నుంచి నాకు విడుదల.